నమస్తే. ఇది మనకు తెలిసిన కథే. కాకపోతే పాట రూపంలో ఉంది. ఇది వింటే మనకి వచ్చేటటువంటి భుక్తి, ముక్తి ఇంత అంతా కాదని ఆ పాటలో చెప్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు దేవతలే భూమి మీదకి దిగి వచ్చారటండి. అందుకనే ఆవు మనకి పూజనీయము. సత్యమేవ జయతే అంటే ఆవు మాత్రమే చూపించాలి. గోవు ఒక్కటే అలాగా సత్యమేవ జయతే అనే దానికి సమంగా సరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ పాటలో మనకు అదే చెప్తున్నారు. ఆ ఆవులు ఉండే పల్లెలో నెలకి 3 వర్షాలు కురుస్తాయటండి. ఆ గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉంటుందట. ఇప్పుడు అలా ఉండకపోవడానికి కారణం ఏంటి అనొచ్చును. ఇప్పుడు ఉంటున్నవన్నీ మన దేశీయ ఆవులు కాదండి. అన్నీ కూడా శంకర్ జాతి ఆవులే కదా! ఆ ఆవు అరుస్తూ ఉంటేనే భయంకరంగా ఉంటుంది వినడానికి. మన ఆవు అంబా అన్నది అంటే సాక్షాత్తు అమ్మవారిని ఆవు కూడా పొద్దున్నే పిలిచినట్లుగా అనిపిస్తుంది. అంత గొప్పది గోమాత. చిన్ని కృష్ణుడు వేణునాదము చేతబట్టుకు ఊదుకొనుచు గోవు మందలు వెంట నడవా పొన్న వృక్షము చింతజేరా గోవులన్నీ పొదల దూరి కలిసిమెలిసి మేయుచుండగా వేదకాలపు ఆవులారా పేరు పడ్డా మందలారా కపిలి ఆవు దూడలారా కర్రి ఆవు దూడరావే తెల్ల ఆవు పిల్లరావే బొల్లి ఆవు నీవు రావే కామధేను కల్పతరువా శ్రీలక్ష్మి పెరిందేవి అన్నపూర్ణ విశాలకి తెల్ల మచ్చ గోవు రావే నల్ల మచ్చ ఆవు రావే చిన్ని ఆవు దూడ రావే శనివారం విష్ణు ప్రీతి పేరు పేరున పిలిచితాను బట్టిదట్టి బిగియగట్టి లేగదోడల చేత బట్టి శృంగారపు చెంబు పట్టి వెండి త్రాళ్ళు తెచ్చితాను బంధనములు వేయుచును గోవుల పాలు పిదిగి గొల్లవామల మూపులందు బెట్టివారి ఇండ్ల కనిపి చెట్టు ఎక్కి వేణునాదము చేతబట్టుచు ఊదుచుండగా గోవులన్నీ పొదలు దాటి సకల దిక్కుల మేయుచుండగా తూర్పు దిశగా కొన్ని వెళ్ళి గెట్లపైన మేయుచుండగా గొప్ప నాదము చెవుల బడగా అదురుకుంటూ బెదురుకుంటూ మేతమాని ఎదురు చూడగా గాండ్రు గాండ్రు మనుచు వేగమే పెద్ద పూలి ఒకటి వచ్చి ఎదుర నిలిచి నాదు పొలము పాడు సేయగా నేడు వచ్చిన ఆవులారా పోకు పోకుడు మేతమాని చిక్కినారుగా నాదు చేతికి వారమొక్క జీవయనగా గొంతు విరచి రక్తమెల్ల గ్రోలి పొట్ట చించి వేగమే కొవ్వు తీసి నారాధిస్తూ దాటిపోవా జూతురేమో పారిపోవా జూతురేమో కురుచు కొమ్మల చిన్న ఆవుల నిడువు కొమ్ముల పెద్ద ఆవుల పేరుబడ్డ ఆవులారా కోట్ల కొద్దీ తిన్నదానను నన్ను విడిచి పారిపోతే వెంట తరిమి చంపి వేతును నాదు పొలము చేరి మీరు నాదు హారము దొరికినారు నాదు పేరు వ్యాఘ్రము మాకు మీకు వైరామెందుకు నేను చెప్పిన మాట దాటగా బుద్ధి కలిగి యుందుమనుచు బల్కగా నా యావు ముందు నిలిచి అనుమలు కూచుండే పేరు పేరుగా నున్న ఆవులు
వెనుక చేరి నిలవగాను. వ్యాఘ్రమా వినుమానాదు ఒక్క మనవి చిత్తగించు. 3 దినముల కిందట నేను కవల దూడల కన్నదానను. నన్ను పెంచిన దాతల్లా పాలు పితుకుచుండాను. 2 దూడలు పెంచుచుంటిని. నాదు రాకకు దూడలెల్లా ఎదురు చూచును బెంగతోను. సెలవు ఇచ్చిన పాలు ఇచ్చి మళ్ళీ వచ్చి నీదు ఆకలి తీర్తననుచు బల్కగాను. నీదు మాటలు నమ్మ వదిలివేయను నిన్ను నేను. వ్యగ్రమను నేను గాన అనుచు బల్కుచుండెను. సకల దేవతలారా వచ్చెదు నాదు పుణ్యము దారబోసెద. నాదు కొడుకులు మీదుగాను సత్యమైన తల్లి తండ్రి తోడు నీడల మీద నేను సకల యానలు బెట్టినాను. సత్యవాక్యము దప్పితే స్వామి ద్రోహము చేసినట్లు. సత్యవాక్యము దప్పితే స్వామి ద్రోహము చేసినట్లు. పుట్టినింటి వారికెల్లా అత్త ఇంటి వారికెల్లా కీర్తి సంపద పోయినట్లు. కళ్ళ కాదు మాట నమ్ము, బొంకుగాదు మాట నమ్ము. సెలవు ఇచ్చిన వేగవత్తును కోరి మృక్కితి దాపున. ఇన్ని విధముల కోరగాను గొప్ప యానలు పెట్టగాను. పెద్ద పులికి జాలి కలిగి ఎడవిలోన యానబెట్టి తప్పితేను ద్రోహములు చుట్టి తరుముకొచ్చి నిన్ను బట్టి చంపివేతును. ఘనవేగమ వెళ్ళి నీవు నీదు కొడుకు పాలు ఇచ్చి మళ్ళీ రమ్మంటంచు చెప్ప. గెంతు వేయుచు చెంగున దాటుకొనుచు ఇంటి మొగమై దొడ్డి చేరియు కవల దూడల చేరబిలిచి పాలు ఇచ్చి తృప్తిపరచే బిడ్డలారా. వేగ వెళ్ళెద అడవిలోను మేయుచుండగా పెద్ద పులి ఒకటొచ్చి బట్టగా బిడ్డలకు బుద్ధి కలిగి మసులుచుండండి. పచ్చి చేను మేయబోగా కాపు చేతిలో చిక్కబోక బోద చాటున మేయబోక పులి నోట కందబోక ఇండ్లలోన తిరుగబోక కర్ర దెబ్బలు తెనక మీరు కాపువాడు మేపబోవు. వేళయందు నిలచి కసుపు కడుపు నిండా తినుచు మీరు దొడ్డికొచ్చి నిద్ర చెందుండి. పేరిందేవి మీనాక్షి ఆదిలక్ష్మి అన్నపూర్ణ కామధేను కల్పతరువ పేరుబడ్డ గోవులారా. నాదు కొడుకులు మీరు చూసి ముందుకొచ్చి పొడవబోక వెనుకకొచ్చి తన్నబోక మందజేర్చుక బుద్ధి కలిగి నపుడునే వ్యాఘ్రరాజా ఆకలి తీర్చబోయేదా. ఓ గోవులారా నాదు కొడుకులు దయతో జూడుడి. తుంగభద్రా నదులలోను స్నానమాడి భక్తిగాను దేవుని పూజించి తాను ఏగెను అడవిలోకి. ఓ జనులారా మీరు చూడ చోద్యముగా నుండెద. అన్నలారా చిన్నలారా ఆకలిగా నుంటే దోషము. వ్యాఘ్రరాజా వేడవచ్చితి కోపగింపక నన్ను జంపుము.
కోటి గోవుల తిన్నదానవు లక్ష రుచులు ఎరిగియుండి సకల న్యాయము తెలిసియుండి గడువు మీరక వచ్చి నేను బొబ్బిలిడిన రావు నీవు తెలియజాలను. ఓ వ్యాఘ్రరాజా వేగవచ్చి నన్ను జంపుము అర్చుకుంటూ హడలుకుంటూ వచ్చి గోవు కాళ్ళకప్పుడు మొక్కి చెప్పెను వ్యాఘ్రరాజా తల్లి నీవు లక్ష్మీదేవి అన్నమాట దాటనేరవు నిన్ను మించిన వారు భువిలో నీతిపరుల గానలేము నీదు చర్యలు విన్నవారలు చదువువారలు వ్రాయువారలు ఎంత మూర్ఖత ద్రోహులైనా పుణ్యమొబ్బు మోక్షమందేరు. ఓ జనులారా తప్పక చదువుచుండండి అనుచు చెప్పి ప్రాణమొదలెను. బ్రహ్మ వచ్చెను, రుద్రుడొచ్చెను, విష్ణు వచ్చెను, ఇంద్రుడొచ్చెను, సకల దేవతలు వచ్చేరి. తల్లి నీవే మాతవు నీవు నిన్ను మించిన నీతి పరుల ఎల్ల లోకములందు లేరు. నీవుయున్న గ్రామమందు పంటలు పండు పూర్తిగా నెలకు 3 వర్షములు సకల జనులు సుఖమానందెరు. ఓ గోవులార నీదు కీర్తి చెప్ప శక్యమా నీదు చరితము చదువువారలు విన్నవారలు జూచువారలు కైలాస పదవి చేరి సుఖమును ఉందురనుచు మేము చెప్పిన మాటలెల్లా శాశ్వతంబుగా జరుగుననుచు చెప్పి వారి లోకములకు వెళ్ళినంతట ఎల్లావు మందజేరి బిడ్డలకు పాలిచ్చి సుఖమునుండెను. ఓ జనులారా ఎల్లకాలము చదువుచుందురు ఆ పాటి వింత ఈదనంబున జరుగు రీతిగా నుండును.